రియల్లీ ఈరోజు నేను ఒక పెద్ద షాక్‌లో ఉన్నాను. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ పవర్ పృథ్వీ మిడిల్ క్లాస్ అబ్బాయి. అసలు ఈరోజు నేనొక అంటే మనకి కొత్త ఇది. ఏంటంటే ఈ పాష్ కల్చర్‌లో ఈ మలేషియాలో నేను ఒకటి చూశాను ఈరోజు. ఏంటంటే నాకు తెలిసిన ఫోటోగ్రాఫర్ ఒక అన్న ఉన్నాడు. అంటే అతను ఇక్కడే సెటిల్ అయ్యాడు. సో నాకు ఆ అన్న ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను నేను ఫొటోస్ తీయడానికి, రండి రండి అనేసి నన్ను పిలిచాడు, ఇన్వైట్ చేశాడు. సరే, పిలవని పేరంటానికి వెళ్ళడం మనకి కొంచెం ఉత్సాహంగా ఉంటుంది కదా. సో అలా వెళ్ళాను నేను. సరే, ఏం ఫంక్షన్ అన్నాను. బర్త్డే అన్నాను. ఓకే, బర్త్డే అంటే తెలుసు కదా, చిన్నపిల్లలు ఎక్కువసేపు మేల్కొని కేక్ కోయలేరు, అందుకని ముందుగానే నిద్రపోతారు కాబట్టి 7కి 8కి అంతా అయిపోతుందిలే, హ్యాపీగా పోయి కేక్ కట్ చేసుకొని తినేసి వచ్చేద్దాము అనే ఆలోచనతో వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక 21 ఇయర్స్ అంట వాడికి బర్త్డే చేస్తున్నారు. 21 ఇయర్స్ బర్త్డే ఏంది అనేసి అడిగాను. నువ్వే చూడు, వెయిట్ చేసి చూడు, నీకే అన్నీ తెలుస్తుంది అన్నారు. అప్పుడు చూశాను బ్రో, ఆ 21 ఇయర్స్కి ఒక చిన్న సైజు రిసెప్షన్ లాగా చేస్తున్నారు. ఆ ఫంక్షన్ అనేది ఒక అబ్బాయికి 21 ఇయర్స్కి అంత బాగా చేస్తున్నారు. మటన్ పెట్టాడు, చికెన్ పెట్టాడు, బీరు, అసలు చెప్పలేను అనుకోండి. అంతెందుకు, మీరే చూడండి నా వీడియో. నేను వీడియో తీశాను, టైంపాస్గా ఉంటుందని. చాలా చాలా విషయాలు ఇక్కడ ఈ కల్చర్ ఏందో అని కొంచెం కొంచెం తెలుసుకున్నాను ఇప్పుడిప్పుడే. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బర్త్డే, 5th బర్త్డే, 2nd బర్త్డే, 3rd బర్త్డే ఇలాగ చేస్తారో లేదో తెలియదు, కానీ 21st బర్త్డే మాత్రం ఖచ్చితంగా గ్రాండ్గా చేస్తారంట. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. అది ఎందుకు చేస్తారంటే ఈ వీడియో చూస్తా మీకు కొంచెం కొంచెం చెప్తా ఉంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం వీడియోలోకి వెళ్దాం, ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జస్ట్ నా ప్లేట్లో ఉండే ఐటమ్స్ చూస్తేనే మీరు కొంచెం ఎస్టిమేషన్ వేసుకోవచ్చు ఆ బర్త్డే ఫంక్షన్ ఎలా జరిగిందో అని. ఇక్కడికి వచ్చిన వెంటనే పెద్ద సౌండ్ ఏందా అని చూస్తే డీజే కూడా పెట్టించున్నారు. బాగా బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారు, ఇంతకీ పిల్లోడు ఎక్కడ అనేసి వెతుకుతా ఉన్నా. ఇక్కడ ఫోటోలు తీసుకునేవాడు పిల్లోడికి అన్నేమో వాళ్ళ రిలేటివ్ ఏమో అనుకొని, సరే పిల్లోడి కోసం వెతుకుతా ఉన్నాను. నాకు ఎవరు అంత గ్రాండ్గా రెడీ అయిన పిల్లోడైతే ఎవరు కనబడలేదు. అలాగా కాసేపు తర్వాత ఆ స్టేజ్ మీద నేను ఆ బ్యానర్ అయితే చూశాను. దాని మీద రాసున్నారు బర్త్డే 21st ఇయర్స్ అనేసి, ఐ మీన్ 21st బర్త్డే అనేసి అతని పేరు కూడా రాశారనమాట. నేను దెబ్బతో షాక్ అయిపోయాను. చూసారా, ఇవన్నీ ఒక్కసారిగా ఒక రౌండ్ వేసాను. ఏంది ఇంత డిజైన్ చేస్తున్నారు, ఇంత బాగా డిజైన్ చేస్తున్నారు, బఫెట్, అలాగే దేవుళ్ళు వాళ్ళ ఇల్లుని అంతా డెకరేట్ చేసేయడం. అంటే వాళ్ళ ఇంటి ముందరే ఫంక్షన్ చేసుకున్నారు, అంత బాగా డెకరేట్ చేస్తున్నారు అనమాట. కనీసం ఈ బర్త్డే ఫంక్షన్కే వాళ్ళు 2-3 లక్షల దాకా ఖర్చు పెట్టుంటారు వాళ్ళ కరెన్సీలో. ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మండపానికి వచ్చే ముందు ఫోటోలు తీస్తారు చూసావా, దానికన్నా భయంకరంగా ఫోటోలు తీశాడు మా అన్న అయితే. అసలు నేనైతే షాక్ అయిపోయాను. వాళ్ళ కజిన్స్ అంట, అందరూ ఒకే యూనిఫామ్ లాగా బ్లూ కలర్ డ్రెస్సే వేసుకున్నారు, చాలా బాగున్నారు. మన హీరో కూడా 21st బర్త్డే హీరో కూడా బ్లూ డ్రెస్సే వేసుకున్నాడు. చూసారా ఎంత బాగా డిజైన్ చేస్తున్నాడు. ఇతను కొంచెం ఏంటంటే వీళ్ళు ఇండియా బ్లడ్ అనమాట. అంటే వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాత వాళ్ళందరూ ఇండియా నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయి ఇతను ఇక్కడే పుట్టిన వాళ్ళు అనమాట. అయినా కానీ మన యొక్క కల్చర్ అనేది కొంచెం కొంచెం కనిపిస్తుంది మనకి. అతను మెడలో దండలు అవన్నీ గమనించారంటే అప్పుడే మీకే తెలుస్తుంది. దీనికోసం మళ్ళీ యాంకర్స్ని కూడా తెప్పించినారు. ఆ యాంకర్స్ అంటే స్టాండప్ కామెడీ లాగా చేస్తున్నారు, అలాగే ఇంట్రడక్షన్స్, అలాగే సిలీ కామెడీస్, అలాగా యాంకర్స్ కూడా. వీళ్ళిద్దరు వచ్చి యాంకర్స్ అనమాట, స్టేజ్ మీద ఉండేవాళ్ళు. ఇక్కడ నిలబడుకుంది ఆమె వచ్చేసి వాళ్ళ సిస్టరు. అతనికి 4 సిస్టర్స్, పెద్దక్క, చిన్నక్క, ఇంకో 3 అక్క, 4 అక్క, అలాగా 4 సిస్టర్స్ ఉన్నారు. స్టేజ్ మీద యాంకర్స్ కామెడీ చేస్తూ ఉన్నారు. హీరో ఇంట్రడక్షన్ అనమాట. ఇప్పుడు అలాగే ఇంట్రడక్షన్ని హీరోని స్టేజ్ మీద రమ్మని చెప్పారనమాట. మా అన్న ఆపి, నువ్వు ఎందుకు తొందరగా వచ్చేసినావు, నేను ఫోటో తెలియదు, వెనక్కి బొమ్మన్నాడు. మళ్ళీ వాడు వెనక్కి వెళ్ళిపోయినాడు. మళ్ళీ వచ్చినాడు. ఒక ఆడపిల్ల, అలాగే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మండపం లోపలికి వచ్చే ముందు
మన ఊర్లో చుట్టూ ఈ పక్క ఆ పక్క మన రిలేటివ్స్ తాంబాలు తట్ట పట్టుకొని దానిలో అరటిపండ్లు బనానాలు సారీ అరటిపండు బనానా అంటున్నా రెండు ఒకటే కదా, అరటిపండ్లు ఆ పండు ఈ పండ్లు అనేసి పట్టుకొని వస్తారు కదా. అలాగా ఇతన్ని పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారనమాట ఈ పక్క ఆ పక్క. వాళ్ళకి అతనికి వెల్కమ్ చెప్పాడు 21st ఇయర్కి. ఇదంతా కాదు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఈ వీడియోలోనే వస్తుంది లాస్ట్లో, అది చూడండి. అక్కడైతే మీరు షాక్ అవుతారు అసలు. అలాంటి పనులు అసలు మన ఊరోళ్ళు అయితే ఎవరు చేయరు. అంత వెరైటీగా ఉంది ఇక్కడ. నేనైతే షాక్లోనే ఉన్నాను అసలు. 7కి వచ్చి 8కి అంతా కేక్ కట్ చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు, నిద్రపోవచ్చు అనుకుంటే, ఆ రోజు వాడు కేక్ కట్ చేసేదానికి 9-10 అయిపోయింది. కేక్ చూసారా ఎంత బాగుందో. స్టేజ్ బ్యాక్గ్రౌండ్లో మీరు గమనించారంటే ఈ పక్క 2 ఈ పక్క 1 అని ఉంది చూసారా. నేను ఫస్ట్ 1 చూసి ఫస్ట్ బర్త్డే అనుకున్నాను. తర్వాత రెండోసారి ఇదేందా 2 కూడా పెట్టున్నారు అనేసి ఆశ్చర్యంగా చూశాను. ఈయన చూసారా అసలు మటన్ ముక్కని కష్టపడి లాగుతున్నాడు అసలు. అసలు వదలట్లేదు ఆయన. ఒక పక్క వాళ్ళు స్టాండప్ కామెడీ చూస్తూనే దాన్ని అయితే వదలట్లేదు. లోపల కొట్టి కింద పైన తొక్కి దాన్ని మొత్తానికి లాగేశాడు అనమాట. లాగాడో లేకపోతే ట్రై చేసి పెట్టేసాడో అర్థం కాలేదు. ఇందాక ఫస్ట్ హీరోని అదే మన బర్త్డే బాయ్ని స్టేజ్ పైకి పిలిచారు కదా. స్టేజ్ పైకి పిలిచిన తర్వాత అందరూ వాళ్ళ సిస్టర్స్ని మాత్రమే, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరిని పిలిచి కేక్ కట్ చేశారనమాట. ముందుగా ఈ 21st బర్త్డే ఎందుకు చేస్తారో అనేసి నేను క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎవరు చెప్తారా అనేసి. అప్పుడు యాంకర్స్ ఇద్దరు మైక్ పట్టుకొని చెప్పారనమాట. ఏం చెప్పారంటే 21st బర్త్డే ఎందుకు చేస్తారు అనేసి ఫస్ట్ బర్త్డే బాయ్ని అడిగారు. బర్త్డే బాయ్ వచ్చేసి నాకు తెలీదు అని చెప్పాడు. అందరూ నవ్వుకున్నారు. తర్వాత అప్పుడు వీళ్ళు యాంకర్స్ ఇద్దరు వచ్చేసి అబ్బాయిలు వాళ్ళు చెప్పారనమాట. ఎందుకు చేస్తారు అంటే మలేషియాలో 3 కల్చర్లు ఉంటాయన్నమాట. అదేంటంటే ఒకరు వచ్చేసి హిందూసు, అంటే వాళ్ళు మలై ఇండియన్స్ అంటారు. అలాగే ఇంకొకరు వచ్చేసి మలై చైనీస్ అనమాట. అలాగే ఇంకొకరు ఏంటంటే మలైస్, అంటే వాళ్ళు ఇస్లాం వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కమ్యూనిటీ, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. వీళ్ళు ముగ్గురు కలగలిపితే మన మలేషియా కంట్రీ అనమాట. 20 years వరకు తల్లిదండ్రులు చెప్పినట్టుగానే పిల్లలు నడుచుకోవాలి మలేషియాలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే. 21st ఇయర్ నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్గా డెసిషన్ తీసుకునే మెచ్యూరిటీ మైండ్ వాళ్ళకి వస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల మీద డిపెండ్ అనేది అవ్వకూడదు. తల్లిదండ్రులు ఇంక నుంచి ఏం చేస్తారంటే అతని మీద ప్రెషర్ అనేది ఏది తీసుకురారు. అతను ఏదైనా చూస్ చేసుకోవాలన్నా, అంటే కెరీర్ కానీ అట్లాగా పెళ్లి విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ ఇంకా ఆ పిల్లోడే తీసుకోవాలన్నమాట డెసిషన్. అతను జాబ్ అయినా సరే. జస్ట్ పేరెంట్స్ ఎందుకుంటారంటే జస్ట్ మనకు ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడానికి, అంటే డబ్బులు అలాంటివి అతనికి అందించడానికి, అలాంటి వాటికి హెల్ప్ చేస్తారు. కానీ నువ్వు ఇది అవ్వాలి, నువ్వు అది ఇవ్వాలి, అది అవ్వాలి అనేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పరు అనమాట. ప్రతి డెసిషను ఇతనే తీసుకోవాలి అదనమాట. సో 21st ఇయర్స్ వచ్చాక అతను మెచ్యూర్ అయ్యాడు, అంటే అతని మైండ్ మెచ్యూరిటీ వచ్చింది. సో ఇంకా నుంచి అతను స్టాండ్ అలోన్, అంటే అతను ఒంటరిగానే డెసిషన్ తీసుకోవాలి. సో వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆలోచన ఏంటంటే నా కొడుకు ఎదిగాడు, నా కూతురు ఎదిగింది, 21 years పెట్టింది, ఇంక నుంచి వాడి డెసిషన్ వాడే తీసుకోవాలి. సో మీరందరూ వచ్చి విష్ చేయండి అనేసి పెద్ద పార్టీ లాగా అరేంజ్ చేసి పెద్ద ఫంక్షన్ చేస్తారనమాట. ఆ ఫంక్షన్కి అందరూ రిలేటివ్స్ వచ్చి అటెండ్ అవుతారు, అలాగే ఫ్రెండ్స్ అందరూ వచ్చి అటెండ్ అవుతారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే నీ డెసిషన్ తీసుకున్నంత మాత్రాన నీకు వెనకాల మేము ఉన్నాము అని, తోడుగా మేము ఉన్నాము అనేసి వాళ్ళందరూ వచ్చి జస్ట్ అతనికి భరోసా ఇస్తారనమాట. ఆ బర్త్డే బాయ్ మెడలో చూశారు కదా, సాధారణంగా ఫుల్గా కనీసం 1 kg ఉంటుంది మినిమము. వాళ్ళకి అతనికి 4 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అలాగే అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళు రిలేటివ్స్ కూడా ఉన్నారు. రిలేటివ్స్ అంటే సొంతంగా మేనమామ మేనత్తలు ఇలా ఉంటారు కదా. మనం ఒక పెళ్ళికి ఒక కార్యానికి ఎలాగైతే సాంగ్యం పెడతారు, సాంగ్యం అంటారు కదా, గిఫ్ట్లని సాంగ్యం అంటారు కదా మన రిలేటివ్స్ పెట్టేది. సేమ్ అలాగే వాళ్ళ అక్క బావ వచ్చి అతనికి రింగులు అయితేనేమి, అలాగే 2 అక్క బావ వచ్చి చైన్ వేశారు, అలాగే బ్రేస్లెట్ వేశారు, అలాగే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి రింగ్స్ ఇచ్చారు. అమ్మ సపరేట్గా వచ్చి గిఫ్ట్ ఇచ్చింది, నాన్న సపరేట్గా వచ్చి గిఫ్ట్ ఇచ్చారు, అలాగే పెద్దక్క బావ అందరూ, మళ్ళీ మేనత్త మేనమామ సపరేట్గా వచ్చి గిఫ్ట్ ఇచ్చారు. అలాగే అందరూ గిఫ్ట్ ఇస్తా పోతా ఉన్నారు. నేను అట్టే ఆశ్చర్యంగా ఉన్నానన్నమాట. అసలు ఎలాంటి ఫంక్షన్లకి అయితే మన ఊర్లో గిఫ్ట్లు ఇస్తారు అంటే
పెళ్ళిళ్ళు ఇలాగా మెచ్యూరిటీ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి కదా గిఫ్ట్లు ఇస్తారు. కానీ ఇక్కడ 21st ఇయర్ బర్త్డేకి అంత వాల్యూ ఇస్తారనమాట. వీళ్ళు స్టేజ్ మీద ఇద్దరు యాంకర్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని 1 by 1 అలాగే ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. మా అన్న ఫోటోలు తీసుకుంటా ఉన్నాడు. వాళ్ళు వచ్చేసి గిఫ్ట్లు ఇవ్వడము, చైన్లు, బ్రేస్లెట్లు, అలాగా గోల్డ్, అలాగా గిఫ్ట్లు ఇవ్వడం. అసలు చిన్న చిన్న గిఫ్ట్లు అయితే నేను అసలు చూడలేదు ఈ ఫంక్షన్లో. మన వాళ్ళు అందరూ చైనా బజార్లోకి వెళ్ళి 20 రూపాయలు 30 రూపాయలు తీసుకొచ్చి వాల్ క్లాక్లు, ప్రతి పెళ్ళికి ప్రతి దానికి వాల్ క్లాక్లు అవి ఇవి తీసుకొని వచ్చి ఇచ్చేస్తారు కదా. అలాగే బొమ్మలు, లైట్ వెలిగే బొమ్మలు అవి తీసుకొచ్చి ఇచ్చేస్తారు కదా. సో ఇక్కడ అలాంటివి అసలు ఏమీ లేదు. ఒక్కరు కూడా అంటే ఇక్కడ మన ఊర్లో గిఫ్ట్ ఇస్తుంటే పక్కన తీసుకొని పెడతా ఉంటాము. ఫంక్షన్ అంతా అయ్యే లోపల అది ట్రాక్టర్ నిండా అయిపోయి ఉంటుంది ఆ గిఫ్ట్లు. కనీసం 20-30 బొజ్జ గణపయ్య గిఫ్ట్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. మళ్ళీ ఆ గిఫ్ట్లను మనం ఇంటికి వెళ్ళి అన్నీ ఓపెన్ చేసి అన్నీ మళ్ళీ పార్సిల్ చేసి పెట్టేసి మళ్ళీ ఏరేవాడు బర్త్డేకో పెళ్ళికో మళ్ళీ ఆ గిఫ్ట్లు ఎత్తుపోయి మనం వాళ్ళకి తెలియకుండా ఇచ్చేసి, లేకపోతే నాలాంటి వాడు అయితే బయట సెకండ్ హ్యాండ్కి అమ్మేసి చైనా బజార్లో మళ్ళీ డబ్బులు తెచ్చుకునేస్తాడు. ఇక్కడైతే అంత సీనే లేదు. డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు గోల్డే పెడుతున్నారు. మ్యాక్సిమం గోల్డ్ రింగు, గోల్డ్ చైను, బ్రేస్లెట్ అంతా గోల్డే. ఇక్కడ గోల్డ్ కొంచెం చీప్ రేట్లే, అందుకనేసి చీప్ అంటే మరీ చీప్ కాదు. ఇప్పుడు మన ఊర్లో 1000 రూపాయలకి వచ్చేది ఇక్కడ 700కి వస్తుంది అనమాట, కొంచెం తేడా అంతే. కానీ గోల్డ్ అయితే ప్యూర్ గోల్డ్ ఉంటుంది ఇక్కడ. మనలాగా మిక్సింగ్ కల్తీ అయితే ఉండదు. సో అందుకనేసి ఎక్కువ ఇక్కడ గోల్డే ప్రిఫర్ చేస్తారు. ఇదే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా అనమాట. ఫుడ్ అయితే భలే పెట్టారు. మటన్ కర్రీ పెట్టారు, అలాగే చికెన్ ఫ్రై పెట్టారు, అలాగే పలావ్ పెట్టారు, బాస్మతి రైస్ పెట్టారు. మళ్ళీ బర్త్డే బాయ్కి చెప్తున్నారనమాట, ఇతను ఎవరు అంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు అతని గురించి ఏదన్నా మాట్లాడండి అనేసి గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారనమాట. వాళ్ళకి అతని మీద ఒపీనియన్ ఏందో అలాగే ఏదో ఊరికే చిట్చాట్ లాగా ఊరికే జస్ట్ అతను ఆట పట్టించడం అలా చేస్తున్నారు. కాసేపు వింటారా మీరు కూడా? వీళ్ళు తమిళ వాళ్ళు అనమాట, ఇక్కడే పుట్టి పెరిగిన తమిళ వాళ్ళు. వాళ్ళు తమిళ్లోనే మాట్లాడతారు. ఫస్ట్ మీరైతే వినండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మళ్ళీ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. எதுக்கு இதை செலிப்ரேட் பண்றாங்க நீங்க நினைக்கிறீங்க? ஒரு காரணம் இருக்கும்ல, சும்மா ஒரு விஷயத்தை செய்வாங்க. இப்போதைக்கு உங்களுக்கு எதுவும் தெரியல. ஓகே ஓகே, ஏன் இந்த 21st பர்த்டே அப்படின்னு ஒரு விஷயம் செலிப்ரேட் பண்றாங்கன்னா, அதாவது 21 வயசு நம்ம வர வரைக்கும் நம்ம எப்பயுமே வந்துட்டு எல்லா விஷயத்தையும் வந்து பார்த்து நம்ம பேரண்ட்ஸ், அக்கா, தம்பி எல்லாரும் வந்துட்டு பார்த்து நம்ம செய்வாங்க. அதாவது எங்க படிக்கணுன்றதுல, எங்க போகணும், நல்லது கெட்டது எல்லாத்தையும் சொல்லி வளர்ப்பாங்க. இந்த 21 வயசுக்கு அப்புறம் வந்துட்டு அதை நம்ம எல்லாமே வந்து சொந்தமா எல்லா முடிவுமே வந்து நம்ம தான் எடுக்கணும். அது நல்லதா கெட்டதா யோசிக்கிற அளவுக்கு நமக்கு அந்த வயசு வந்துடும். ஸோ என்ன நல்லது நடந்தாலும் சரி, கெட்டது நடந்தாலும் சரி, நாங்கள் எப்பயுமே அவங்க கூட இருப்போம் அப்படின்னு சொல்றதுக்கு இந்த நாள் வந்தவங்க தான் இவங்க எல்லாரும். அதுக்கு தான் இந்த டே. ஓகே 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 புரியுது. இன்னும் சொல்ல வராங்க, புரியுது அப்படின்றாங்க. அது இல்லை, போன பட்டி போனேன் அப்படியே எல்லா பட்டியும். ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు మొదలు పోయి సాப்பிடுங்க. తమిళ్ వచ్చిన వాళ్ళకైతే ఇది అర్థమై ఉంటుంది. తమిళ్ రాని వాళ్ళకి నేను చెప్తాను. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే తమిళ్లో, ఇందాక నేను చెప్పాను కదా 21st ఇయర్స్కి ఎందుకు ఇంత బర్త్డే సెలబ్రేట్ చేస్తారు ఇంత గ్రాండ్గా అనేసి, దాన్నే వీళ్ళు తమిళ్లో చెప్పారనమాట. వీళ్ళు చెప్పిన దాన్నే నేను స్టార్టింగ్లో చెప్పింది తెలుగులో. క్లియర్గా వాళ్ళు చెప్పిందే చెప్పినట్టు చెప్తాను. ఇప్పుడు 21st ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ ఇంత గ్రాండ్గా ఎందుకు చేస్తారంటే, ఇన్ని రోజులు అమ్మా నాన్న చేతులు పట్టుకొని నడిపించారు. అది మంచైనా చెడ్డైనా సరే, ఏది మంచో ఏది చెడో చెప్పడానికి ఇన్ని రోజులు అమ్మా నాన్న నీ తోడుగానే ఉన్నారు. కానీ ఇక నుంచి నువ్వే డెసిషన్ తీసుకోవాలి, అది మంచైనా చెడ్డైనా సరే. కానీ నువ్వు ఏది చేసినా కానీ మీకు అందరికీ మేము సపోర్ట్గా ఉంటామనేసి వచ్చిన వాళ్ళే ఈ రిలేటివ్స్ అంతా. నీకు ఈ ఫంక్షన్కి వచ్చి ఈ రిలేటివ్స్ మీకు ఎలాగే విష్ చేసినట్టు అనమాట అర్థము అనేది. అది ఈ వీడియో చూపించడం కోసం నేను ఆతృతగా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఒక్కసారి గమనించండి ఆ గిఫ్ట్ లవ్ సింబల్. ఇప్పుడే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ అబ్బాయి లవరు. 21 ఏజ్ అంటే బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే ఉంటాం కదా. ఇన్ కేసు నన్ను ఆ అబ్బాయిలో ఊహించుకోండి, ఇదే మా ఇంట్లో ఫంక్షన్ కానీ అయి ఉంటే ఈ పాటికి మా అమ్మ చొప్పు చాట తిరిగేసి ఉంటుందా.
నాకు ఒక్కసారిగా ఆకలి కూడా చచ్చిపోయింది అనమాట. ఏంది వీళ్ళు అని అనేసి. అంటే ఈ అమ్మాయిని సపరేట్గా పంపించి ఫోటో తీపిచ్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చినారనమాట. లవర్ ఏమో గిఫ్ట్ ఇచ్చింది, ఈ పక్క ఆ పక్క ఉండేవాళ్ళేమో ఖాళీగా చేతులు ఊపుకుంటూ వచ్చారు నాలాగే తినడానికి. రైట్ సైడ్ కార్నర్లో గమనించండి, వాళ్ళు నా సరంగా ముచ్చట్లు ఆడుకుంటా ఉన్నారు. నాకైతే పిచ్చెక్కింది. అసలు ఏంద్రా ఇంత పాష్గా ఉన్నారు అసలు అంటే ఇక్కడ సంబంధాలు చూసి చేయడం అలాంటివంతా ఏం లేదనమాట. నీకు నచ్చిందా తీసుకొచ్చి ఇంట్లో ఒప్పించుకున్నావా, పెళ్లి చేసుకున్నావా, ఇలాంటివి కూడా మన ఊర్లో కానీ ఉంటే అసలు ఈ లేపుకెళ్ళే బాధలంతా తగ్గుంటాయి కదా. అంతా హెల్దీ వాతావరణం అంతా బాగుండేది కదా. మనం ఇండియాలో వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే గగనం అనమాట. వాళ్ళు చూసిందే చేసుకోవాలా, మనం చూసింది చేసుకొనివ్వరు. మనకి సిమ్రాన్ నచ్చిందంటే లేదు నువ్వు తమన్నానే చేసుకోవాలంటారు మన ఇంట్లో వాళ్ళు. లేదు నేను తమన్నానే చేసుకుంటానులే అంటే నీకు సిమ్రాన్ ఎందుకు నచ్చలేదు అంటారు. అంతా ఈగోల మీదే నడుస్తుందన్నమాట. ఒక ప్రేమ పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని సర్కస్సులు చేయాలో. ఏం లేదండి, ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశంలో లవ్ అంటే సీక్రెటు, ఇక్కడ ఏంటంటే లవ్ అంటే ఓపెన్ అనమాట. అంతే తేడా. ఆ ఫోటోగ్రాఫర్ అన్న పుణ్యమా అనేసి అలాగే ఒక మ్యారేజ్ ఫంక్షన్ కూడా వెళ్ళాను, అంటే రిసెప్షన్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనము ఫస్ట్ రిసెప్షన్ చేసి తర్వాత మ్యారేజ్ చేస్తాము, కానీ వీళ్ళు ఫస్ట్ మ్యారేజ్ చేసి తర్వాత రోజు రిసెప్షన్ చేస్తారు. ఇక్కడ నేను ఒకే దగ్గరే ఇండియన్స్ పెళ్ళి, అలాగే మలై ఇండియన్స్ పెళ్ళి, అలాగే మలై చైనీస్ పెళ్ళి రెండు ఒకే దగ్గర చూశాను అనమాట. కానీ మలై చైనీస్దే ఇంట్రెస్టింగ్గా చూశాను, ఎలాగో ఇండియన్స్ది ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా అనేసి. దీని గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు, ఇలాంటి అవకాశం దొరికినప్పుడు ఫుల్ వీడియో తీసి పెడతాను వాళ్ళ గురించి కూడా. యాక్చువల్గా నేను వచ్చింది ఇండియన్ రిసెప్షన్కే, కానీ నేను చైనీస్ రిసెప్షనే చూస్తున్నాను, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. అందరూ పార్ష్ కల్చరు, పార్ష్ డ్రెస్సింగ్ స్టైల్ అన్నమాట. మనం తినడానికి వెళ్ళాం కాబట్టి తినేసి కమ్ముగా వచ్చేసాము. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ఈ మలేషియా వీడియోస్ ఇంకా మీకు కావాలి అనిపిస్తే ఇంట్రెస్ట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ విత్ గబ్బర్ సింగ్. ఛానల్ మట్టు మార్చకండి.